కారుబానుపల్లి అనే ఒక గ్రామం. ఆ గ్రామానికి మేము ఇట్లా కరపత్రాలు పంచాలని నేను, నా సహోదరుడు అనంత్ కలిసి వెళ్ళినప్పుడు, ఆ సార్. గ్రామంలో నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. ఇక్కడ మీరు చెప్పొద్దు. దేవుడి గురించి మీరు ప్రకటించొద్దు. మీరు అన్యమత ప్రచారం చేస్తున్నారు. ఈ దేవుళ్ళ నుంచి మీరు యేసు ప్రభు వైపు మారుస్తున్నారు. మీకు పైనుంచి జీతాలొస్తుంటే మీరిట్లా చేస్తున్నారు. డబ్బులొస్తున్నాయి. డబ్బులొస్తున్నాయి అని ఊరి మీద పడి ఊరుని మారుస్తున్నారని చాలా తీవ్రమైన వ్యతిరేకతతో రావటం జరిగింది. ఆ సన్నివేశాన్ని నా జీవితంలో మర్చిపోలేని సంఘటన సార్. ఆ గ్రామంలో. ఒక సహోదరుడు, మరి పేరు ప్రస్తావించడం ఎందుకని నేను ఆపుతున్నాను. పర్లేదు. ఆ సహోదరుడు చాలా ఆవేశంతో ఇంట్లో నుంచి వచ్చి రావటమే ఆ సైకిల్ ఆడ స్టాండ్ ఇస్తే దాన్ని ఎగిరి తన్నాడు. తరువాత రావటం చాలా ఆవేశంతో మాటలు కూడా లేవు. ఆ కరపత్రాలన్నీ చేతిలో లాక్కొని ఇసిరేసి ఆ చెయ్యి ఇట్లా 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 బిగబట్టి ఇక్కడ సార్ ఇక్కడ కొట్టాడు సార్. ఇక్కడ కొడితే చెవి మీద, ఆ చెవు మీద దబా దబా గోబ సార్. 3 సార్లు ఇక్కడ కొట్టేసరికి విపరీతమైన పెయిన్, అంతా వాసిపోయింది. తర్వాత సైకిల్ని తీసుకెళ్లి మొల్ల కంపల్లో ఇసిరేస్తాను. ఇంకొకసారి కానీ గ్రామంలోకి అడుగు పెడితే మిమ్మల్ని ఊరుకోను, మిమ్మల్ని రానియనని చాలా తీవ్రంగా చెప్పడం జరిగింది. అయితే నేను ఆ సహోదరుడికి ఆ సందర్భంలో ఒకే ఒక మాట చెప్పాను. యేసు ప్రభు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి అని ప్రభువు చెప్పాడు. ఆయన పంపితే నేను వచ్చాను ఈ ఊరికి, మీ గ్రామానికి. మీరు నన్ను కొడితే ఎట్లా కొట్టాలంటే నా ప్రాణం పోవాలి. ఇన్ కేస్ నేను బ్రతికాను అంటే మరలా వచ్చి నీకు, మీ గ్రామానికి స్వార్థ చెప్తాను. హల్లెలూయా అని ఆ రోజు నేను చెప్పడం జరిగింది. చాలా వేదనతో మరి అనంతు నన్ను తీసుకొని అక్కడి నుంచి బయటికి రావటం జరిగింది. ఇంటికి వచ్చాం. వారం 10 రోజుల పాటు మరి పండుకున్న నేను పరిచర్యకు కూడా వెళ్లకుండా తీవ్రమైన నొప్పి, ఇదంతా ఒకటే పెయిన్. దేవుని మహాకృపను బట్టి తగ్గిపోయింది అది. సార్, ఇప్పుడు అంత యవన వయసులో ఉన్నారు కదా, అతన్ని కొట్టినప్పుడు ఆ యవన వయసు తాలూకు కోపము అదేమి రాలేదా మీకు? అతన్ని తిరిగి దాడి చేయాలనిపించలేదు మీకేమి? ఆ పరిస్థితి అనేది కొంచెం ప్రేరేపణకు లోనయ్యాను సార్. టెంప్ట్ అనేది వచ్చింది, కానీ ప్రభువు మనకు అది నేర్పలేదు. అది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉన్నది. అలా చేయకూడటం వాక్యానుసారం కాదని మౌనంగా తల వంచి ఆ హింసను భరించి ఆ తర్వాత అతని కోసం, ఆ బ్రదర్ కోసం, ఆ గ్రామం కోసం కొంతకాలం ప్రార్థన. మరలా వెళ్ళారండి మీరు? వెళ్ళటమే కాదు సార్, అక్కడ చాలా కుటుంబాలు ఈరోజు పరిచయంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం.